అయితే ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకుంటే కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు ఎలా రాజకీయాన్ని కంటిన్యూ చేయగలిగారు 82 83 ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పుట్టింది 83 లోకేష్ గారు 83 కాబట్టి అదే సమయంలో చాలా కీ పాలిటిక్స్ జరుగుతున్న సమయంలో టీడీపీ దూసుకొస్తున్న సమయంలో అప్పుడే హరికృష్ణ గారు చైతన్య రథం ద్వారా ఎన్టీ రామారావు గారితో పాటు రేయిం బవళ్ళు తిరిగి నిలబడిన వ్యక్తి అదే కుటుంబం నుంచి పెద్ద కొడుకుగా హరికృష్ణ గారు. ఆ తర్వాత వచ్చారు. బట్ ఆ తర్వాత పార్టీ పరిస్థితులు మారడం, చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి పార్టీ రావడం, ఆ తర్వాత మరి డిఫరెన్సెస్ ఏ రూపంలో వచ్చాయో తెలియదు. ఆయన దూకుడు అనేది పార్టీకి వర్కౌట్ అవ్వట్లేదు అన్న విషయాల్లో కానీ, లేదంటే ఇది మాది అనో ఏదో రకాలుగా డిస్టర్బెన్సెస్ అనేది జరిగింది. ఆయన యార్లగడ్డ గారితో కలిసి అన్నా టీడీపీ అనే పార్టీ పెట్టడం, ఆ తర్వాత అది కూడా ఒక రకంగా డిజాస్టర్ అవ్వడం, మరి ఆ తర్వాత ఆయన సైలెంట్గానే ఉన్నారు. ఈ పరిస్థితులు అనేది జరిగింది. బట్ కానీ ఎన్టీఆర్ కుమారుడుగా హరికృష్ణ గారి ఆహార్యం మాత్రం రాజకీయాల్లో చాలా యాక్టింగ్గా పర్ఫెక్ట్గా ఉండేది. రైట్, అదొకటి. అది జరిగిన విషయాల్లో. నెంబర్ 2 వస్తే బాలకృష్ణ గారు కూడా రాజకీయాల్లోకి రావడం. బాలకృష్ణ గారు తన లెగసీని ఇప్పుడు హరికృష్ణ గారి తర్వాత సినిమాల పరంగా అయితే వారసత్వాన్ని పూర్తిగా అందిపుచ్చుకుంది ఎన్టీఆర్ గారిది బాలకృష్ణని. ఆ తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే హరికృష్ణ రాజకీయాలను తీసుకుంటే బాలకృష్ణ సినిమాలు తీసుకున్నారు అనుకున్నారు, కానీ బాలకృష్ణ గారు కూడా రాజకీయాల్లోకి రావడం. బట్ ఆయన కాస్త చేతులతో 4 తగిలిస్తారు అనేది ఉన్నా, ఎందుకో బాలయ్య బాబు అంటూ ఆయన ఏదో ముద్దుగానే కొట్టినా సరే ఇష్టంగానే ఉండే అభిమానులు బాలకృష్ణ గారికే ఉంటారని చెప్పుకోవాలి.